6.6 5.1 అంటే ఇది కామన్ వచ్చింది 5 ఇది వచ్చింది కామన్ నుండి ఒక 4 పెడితే ఇది 4.5 కూడా వచ్చింది కామన్ నుండి తీసుకుంటే 4.7 వచ్చింది ఇది 4.7 ఇది 4.5 వచ్చింది ఇదే రన్నింగ్ ఇది 4.5 వచ్చింది ఇది 4.7 వచ్చింది ఇది రన్నింగ్ అంటే ఇది రన్నింగ్ దీని మేడం పరంగా నాకు మేడం కూడా అది వచ్చింది దీంట్లో కూడా వైర్లు అట్ట పెట్టకూడదండి. ఏ వైర్ ఆ వైర్కి ఇక్కడ పెట్టుకుంటేనే ఇక్కడ క్లారిటీగా మీకు కూర్చుంటుంది. అంటే మామూలుగా ఇది కరెక్ట్గా పైన క్యాప్ సరి కూర్చోవాలా చూసారా, అట్ట కరెక్ట్గా కూర్చోవాలన్నమాట క్యాప్. లేకపోతే ఏమవుతుందంటే బయట వేడి ఉంటుంది కదా, ఆ వేడి అంతా ఆ పిన్నులకి వెళ్ళి కనెక్టర్లు తొందరగా పోతాయి రన్నింగ్లో. అది అందుకే వైర్లు ఇక్కడ కంపెనీ వాడు పెట్టేస్తాడు కదా, ఆ బెండింగ్ని మనం అంటే ఆ బెండు కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ లోపల కూర్చుంటాయి పైపులు. అది ఆయనకి అవన్నీ తెలుసుగా రాసుకున్నాను. మీరు చెప్పడం చూపించి లోపల లిస్ట్ చెప్పిన ఆ లిస్ట్ లో సామాన్లు ఏముంటాయి అది పొడుగు అది చూపించారు 12 రోజులు ఉంటాయి. అది టన్ మారిపోతే సైజ్ మన పంప్ డౌన్ చెయ్యాలి కదండి. అదే చెప్తాను కదా సార్, పంప్ డౌన్ అనేది మీరు చెయ్యాలి. గ్యాస్ ఛార్జింగ్ చేస్తారా? రాసుంటే రాసుకునే వల్ల రాశాడు లేదండి, కూర్చోండి అంతే కరెక్ట్. ఇది బెడ్ రబ్బర్ ఉంటుంది ఇక్కడ, ఈ రబ్బర్ కూర్చుంటుంది, ఈ వేడి దీనికి
వచ్చేసిందా గ్యాస్ కంప్లీట్ తీస్తారా? ఇది ఆన్ చేయండి, ఇది ఈ కంప్రెసర్. అది తీయకుండా చేయండి, చేసి ఆన్ చేయండి. ఈ మూడింటి వైర్ల మీద పెట్టుకొని చేయండి. ఇది తడిచేనా? లేదా ఇక్కడ కూడా ఓపెన్ చేసి చేసుకోవచ్చు కావాలంటే, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉంటది దీనిది ఉండదు, బ్లోయర్ దాన్ని ఉంటుంది. దీనిది ఎందుకు ఉంటుంది? అక్కడ మొత్తం ఇక్కడే ఉంటాయి. దీనిది కెపాసిటర్ లో అన్నా ఉంటది, విడిగా అన్నా ఉంటది. ఉంటే కెపాసిటర్ లో వస్తుంది, లేకపోతే విడిగా వస్తుంది. అది ఇప్పుడు ఇది ఉందా, ఇది కెపాసిటర్ లో వచ్చింది, అది ఉందా విడిగా వచ్చింది. అది అలా ఈ రెండే వస్తాయి, ఇంకా వేరే మూడోది ఏమి ఉండదు. ఇక ఇది కంప్రెసర్ కి ఫ్యాన్ కి కలిపి వచ్చిందా సార్? కంప్రెసర్ సెక్షన్ పోయినా ఇది కూడా పోయినట్టేనా సార్? కంప్రెసర్ సెక్షన్ పోయింది అనుకో, మనం కొత్తదే సేమ్ వేసేస్తాం, ఆ రెండింటి పని చేద్దాం, తీసేస్తాం అంతే, తీసేయడమే. అది దాన్ని పోయిన అంటే ఫ్యాన్ పోయింది అనుకో తీయం, విడిగా ఫ్యాన్ కెపాసిటర్ వేసుకోవచ్చు కదా, అంతే కదా, వేసుకోవచ్చు అలా. అది లేదంటే ఒక్కోసారి తీసేస్తాం, కష్టం. అది అది దానికోసం, అంతే అంతే, అది దానికోసం మనం తీసేస్తాం. ఏమైందండి రెస్ట్ అని చెప్పండి. ఇదిగో నాకు అట్ట కాదు, నా దగ్గర ఉంది. ఇదిగో ఎల్లో వేస్తారు. ఏది ఎల్లో? ఏది ఎల్లో? ఏదో ఒక పాయింట్ పెట్టండి. ఓకే, ఎల్లో ఏదో ఒకటి. రెడ్ 1, రెడ్ రెడ్ 2, రెడ్ 2 ఎట్టా? ఇది తీసి రెండు వైర్లు ఉన్నాయి సార్. మరి అదే ఇది తీసే, అప్పుడు మారిపోద్ది. ఓ డమ్మీ చేసి ఇది కట్ చేయను, ఇదేనా? ఉంచండి సార్, వద్దులే. కంటిన్యూ. ఇప్పుడు చూసుకో, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇదే ఏ కలరు? ఇది బ్లూ. 3 అయితే పెట్టా కలర్స్. నాకు అర్థం కావట్లేదు, ఈ వైర్ కట్ చేసిన వైర్ ఇంకెందుకు నీకు కంటిన్యూటీ అసలు? అవునండి, దీని నుంచి చూస్తే ఒక వైర్కి అసలు రాదు కదా, మరి ఇంకా దీని నుంచి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దానికి ఎందుకు తిప్పలు పడుతున్నారు అసలు? ఈ వైర్తో ఏ వైర్ అనేది కన్ఫర్మ్ ఇక్కడి నుంచి అవుద్ది కదండి, ఇక్కడి నుంచి ఎందుకు అవ్వదు అంటున్నా నేను. ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే మూడింటికి ఎందుకు అవ్వదు కన్ఫర్మ్? చూపిది కదా, మనకేం చూపిది కదా, డమ్మీ ఏమి రాదంటే అదే కదా కన్ఫర్మ్. ఎల్లో టు బ్లూ సార్. ఎల్లో టు బ్లూ 3.3. ఎల్లో టు బ్లూ 3.3.
ఇది రావట్లేదు. కంటిన్యూటీ ఆఫ్ చూసుకోండి. 1.8. దేనికి? yellow to red. ఎల్లో టు రెడ్ 1.8. అంటే ఏంటి? అంటే దీంట్లో ఉండే ఈవెంట్ కెపాసిటీ ఫేస్ ఈ వైర్ ఉంటుంది. స్టార్ట్ చేయాలి. Red to blue 1.8. పోయింది కదా సేమ్ రెసిస్టెన్స్. ఇప్పుడు దీంట్లో కామన్ ఏది కనిపెట్టగలవా? చెప్పలేదు. ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు వైర్లు తీ. ఇక్కడ దాని వైర్లు ఉంటాయి కదా, రెడ్ వైర్ కెపాసిటర్, రెడ్ వైర్ లా వైర్ తీ. ఇక ఇక్కడ దీని వైర్ వైట్ వైర్ తీసి, వైట్ 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 తీట్లా ఎల్లో తీస్తున్నావు. వైట్ రెడ్ బ్లాక్ సార్. వైట్ రెడ్ బ్లాక్. వైట్ రెడ్ బ్లాక్. రెడ్ వైట్ బ్లాక్ 2 ohms కరెక్ట్గా. వైట్ రెడ్ 2.6 సార్. వైట్ రెడ్ 2.6.